కాదా, భక్తుడు అవునా కాదా అనేది బయటకు తెలిసిపోతూ ఉంటుందండి. ఒక మహానుభావుడు ఉన్నాడు, గొప్ప కోటీశ్వరుడు, పైగా మంచి వ్యాపారస్తుడు. మంచి నౌక ఒకటి ఏర్పాటు చేసి తన పుత్రుణ్ణి వ్యాపారానికి పంపించాడు నౌక మీద. అతను వెళ్ళి చాలా కాలమైంది, వార్తలేమీ తెలియట్లేదు. ఒకరోజు ఆయన కూర్చుని ఉండగా వార్త వచ్చింది, మీ అబ్బాయి వెళ్ళిన నౌక మునిగిపోయింది అని. వెంటనే కళ్ళు మూసుకుని భగవద్ అనుగ్రహం అన్నట్టండి. ఇక్కడ ఎంత నిశ్చలంగా ఉన్నాడు. చుట్టూ ఉన్నవాళ్ళు ఈయన తల గుండె బాదుకుంటాడు, తల నేలకేసి కొట్టుకుంటాడు అనుకుంటే ఆయన కొద్దిసేపు కళ్ళు మూసుకుని భగవద్ అనుగ్రహం అన్నట్ట. కొంతసేపు అయిపోయింది, అరే పొరపాటు వచ్చిందండి, ఆ నౌక మునిగిపోలేదట, మీ అబ్బాయి క్షేమంగానే ఉన్నాడు, మరొక నౌక మునిగిపోయింది అన్నారు. వెంటనే కళ్ళు మూసుకుని భగవద్ అనుగ్రహం అన్నట్టు. రెండింటికి ఒకటే ఎక్స్ప్రెషన్. వెంటనే నువ్వు మీ అబ్బాయి పోయాడన్నా భగవద్ అనుగ్రహం అన్నావు, బ్రతికాడన్నా భగవద్ అనుగ్రహం అన్నావు. అంటే ఏదో ఒకటి అనుగ్రహం అవ్వాలి కదా, రెండు అనుగ్రహాలు అవుతాయా అంటే, నేను మీరు చెప్పినప్పుడు ఒకసారి కళ్ళు మూసుకున్నాను చూసారా అంటే బహిర్దృష్టి కాదు అంతర్దృష్టితో చూశాను. పోయాడన్నప్పుడు నా మనస్సు ఎలా ఉన్నది, వికారం పొందలేదు. అలాగే బ్రతుకున్నాడన్నప్పుడు వికారం పొందలేదు. కనుక పోయాడన్నప్పుడు బ్రతికాడన్నప్పుడు కూడా వికారం పొందలేదు చూసారా, ఆ వికారం పొందకుండా ఉండడమే భగవద్ అనుగ్రహం అన్నాడండి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకని పోవడం అనుగ్రహం కాదు, బ్రతకడం అనుగ్రహం కాదు, వికారం పొందకుండా ఉండడం అనుగ్రహం. ఇది తెలుసుకోవాలి. ఇది తెలుసుకోక భగవంతుడి దగ్గర కష్టాలు ఎందుకు ఇచ్చాడండి అని. భగవంతుడి దయ ఉంటే కష్టాలు తీసేస్తాడు, సుఖాలు ఇచ్చేస్తాడు అనుకోవద్దు. కష్టాలకి సుఖాలకి చెదరకుండా ఉంటూ నువ్వుగా ఉండే స్థితినిస్తాడు. అదే అనుగ్రహం అంటే ఇక్కడ అర్థం.